ఆర్ఆర్ఆర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యావత్తు సినిమాను డామినేట్ చేస్తూ మెయిన్ హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించడానికి గల ప్రధానమైన కారణం ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం కాదు, లేదా తన పాత్ర సెంట్రిక్గా మెయిన్ ప్లాట్ అల్లుకోవడం అంతకంటే కాదు. మరి కారణం ఏమై ఉండొచ్చు? అది మరేదో కాదు, రామ్ చరణ్ గారి ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్రెజెన్సే అందుకు ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. ఎడ్రినలిన్ పంపింగ్ ఎమోషన్స్తో కూడినటువంటి టఫ్ కాపు రోల్లో కనబడ్డ, లేదా సనాతన ధర్మాన్ని రిఫ్లెక్ట్ చేసే శ్రీరాముడులా కనిపిస్తూ ఉండే అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించినా సరే ఆ స్క్రీన్ డామినేట్ చేశారు రామ్ చరణ్ గారు. అందుకే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అయింది. ఆన్ ద అదర్ సైడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మాత్రం రామ్ చరణ్ గారి ముందు తేలిపోయారనే విషయం చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ గారి కంటే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్సే ఎక్కువగా ఎలివేట్ అయింది. ఇక ప్రస్తుతానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రాన్ని చేస్తున్నారు. ఆ చిత్రం డిసెంబర్లో విడుదల కానుంది. మరొక ప్రక్క ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రాన్ని చేస్తున్నారు. ఆ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇకపోతే దేవర చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో డార్క్ థీమ్తో, సముద్రపు బ్యాక్డ్రాప్తో ఎన్టీఆర్ గారు బ్లాక్ డ్రెస్తో రాముడు మంచి బాలుడులా ఏదో వెపన్ను చేత్తో పట్టుకు నిల్చున్నారు. ఈ పోస్టర్కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆన్ ద కాంట్రరీ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాగా ఈ పోస్టర్కు ఇన్స్టెంట్గా థంపింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం బ్రైట్గా కనిపిస్తున్న రామ్ చరణ్ గారి లుక్స్, ఆయన డాన్సింగ్ స్టిల్, అన్నింటికీ మించి ఆయన చుట్టుకున్న ఎర్ర తుండు. ఈ రెండు పోస్టర్స్ కూడా వినాయక చవితి కానుకగా ఒకే రోజు రిలీజ్ కావడంతో సహజంగానే రెండు పోస్టర్ల మధ్య కంపారిజన్ పెట్టారు సోషల్ మీడియాలో నెటిజన్స్. ఆ కంపారిజన్లో గేమ్ చేంజర్లోని రామ్ చరణ్ గారి స్టిల్లే విజయం సాధించింది. కాగా ఎన్టీఆర్ గారి దేవరా స్టిల్పై కొన్ని విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. ఎన్టీఆర్ గారి స్టిల్ మరేదో స్టిల్కి కాపీ అంటూ సదరు పోస్టర్ను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఏదేమైనా రెండు చిత్రాలు రిలీజ్ అయితే ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ ఏమిటనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ రెండు పోస్టర్స్ చూస్తుంటే పోస్టర్ ప్రెజెన్స్లో రామ్ చరణ్ గారిదే పై చేయి, ఎన్టీఆర్ గారు కాస్త తగ్గారు అనే విషయం కూడా స్పష్టమవుతోంది.